ఈరోజు పప్పు పాలకూర చేస్తున్నాను. పాలకూర కడుక్కుంటున్నాను. మట్టి అది ఉన్నది, శుభ్రంగా కడుక్కుంటే మట్టిపోతుంది. ఫస్టే కడుక్కోవాలి. కోసిన తర్వాత కడిగితే బాగోదు, అన్నీ అందులో ఉన్న విటమిన్స్ పోతాయి కదా, అందుకోసం ముందు కడుక్కోవాలి. ఇప్పుడు ఈ గాజు తీసేసుకొని కట్ చేసుకోవాలి. పాలకూర కట్ చేసుకున్న తర్వాత ఆకులు చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి. మరి చిన్నగా కట్ చేసుకోకూడదు, కొంచెం పెద్దగా ఉన్నట్టు కట్ చేసుకోవాలి. ఒక ఇంచు ఉన్నట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాస్తో పప్పు తీసుకున్నాను. కందిపప్పు వేసుకొని కడుక్కోవాలన్నమాట. స్టవ్ వెలిగించుకొని ఇంకా కుక్కర్ పెట్టేసుకున్నాను. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఉల్లిపాయలు తరుక్కున్నాను. ఇవి ఎండుమిర్చి అన్నమాట. ఎండుమిర్చి వేస్తే టేస్టీగా ఉంటుంది. ఆవాలు దినుసులు అన్నమాట. ఇవి కరివేపాకు, తెల్లవల్లి దంచుకొని వేసుకోవాలి. వేసుకుంటున్నాను. కొంచెం బ్రౌనిష్గా వస్తుంది. ఇప్పుడు కడుక్కున్న పప్పు వేసుకోవాలి. వేసుకుంటున్నాను. ఇలా కలుపుకోవాలన్నమాట. పప్పు కొంచెం వేగినట్టు కట్ చేసిన ఉంటుంది పాలకూర ఇలా వేసుకోవాలి. కొంచెం మంట తగ్గించుకోవాలి. ఇలా ఆకు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే ఆకు కూడా కొంచెం వేగి బాగుంటుంది. పచ్చి వాసన. ఇప్పుడు 6 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకున్నాను. దాల్చిన చెక్క పౌడర్ వేసుకుంటున్నాను. టేస్ట్గా ఉంటుంది. సాల్ట్ వేసుకుంటున్నాను. టేబుల్ స్పూన్ చేసుకుని పచ్చిమిర్చి ఉంటాయి కదా, వేసుకుంటున్నాను. వాటర్ వేసుకుంటున్నాను. పప్పు వేసాను కదా, అదే చిన్న గిన్నె తోటి వాటర్ వేసుకుంటున్నాను. ఎక్కువ వేస్తే మళ్ళీ పొంగిపోతుంది. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం. అన్నీ అయిపోయినాయి. మూత పెట్టేసుకుంటున్నాను. కలుపుకున్నాం కదా, ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం. అన్నీ అయిపోయినాయి. మూత పెట్టేసుకుంటున్నాను. రెడీ అయిపోయింది. 4-5 విజిల్ అయినాక ఆఫ్ చేసుకోవాలి. పప్పు రెడీ అయిపోయింది అన్నమాట. కలుపుకోవాలి. మెత్తగా కలుపుకొని పలుచగా ఉండేటట్టు చూడండి. అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. నాకు పలుచగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. వేడి పప్పు పాలకూర రెడీ. పప్పు పాలకూరతో భోజనం రెడీ.